హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. ఈరోజు 7 మే 2025. నేను చెప్పుకున్నట్టుగానే మార్కెట్‌లో సెకండ్ హాఫ్ నుంచి కొంచెం మార్కెట్ టర్న్ తీసుకునే అవకాశం ఉందని చెప్పాను డౌన్ ట్రెండ్‌కి. అదేవిధంగా నిన్నటి రోజున ఏదైతే మనం అనుకున్న విధంగానే అద్భుతంగా సెకండ్ హాఫ్ నుంచి కూడా మార్కెట్‌లో మంచి డ్రాస్టికల్ ఫాల్ అయితే చూసాం. 10 గంటలు దాటిన దగ్గర నుంచి కూడా అక్కడి నుంచి కన్సాలిడేషన్ డౌన్ ట్రెండ్. అదేవిధంగా ఈ రోజు పాయింట్ ఆఫ్ వ్యూని చూసుకున్నట్టయితే మార్కెట్ గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయ్యి కొంచెం పుల్ బ్యాక్ తీసుకునే అవకాశం ఉంది. మార్కెట్ కొంచెం గ్యాప్ డౌన్‌లో ఓపెన్ అయిన తర్వాత కొంచెం పుల్ బ్యాక్ తీసుకొని మళ్ళీ 12-12:30 దగ్గర నుంచి మళ్ళీ కొంచెం కరెక్షన్ తీసుకునే అవకాశం అయితే ఉంది. మార్కెట్ ఓపెనింగ్ అయితే మాత్రం డౌన్ ట్రెండ్‌లోనే గ్యాప్ డౌన్‌లోనే ఓపెన్ అయ్యి అది రికవరీ మోడ్‌లోకి వచ్చి మళ్ళీ అక్కడి నుంచి కన్సాలిడేషన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ డ్రాస్టికల్‌గా మళ్ళీ పడటం అయితే జరుగుతది. దానికి సంబంధించి అయితే రెగ్యులర్‌గా మనం ఏదైతే నిఫ్టీ చార్ట్ యాప్‌లో మనం అప్డేట్స్ ఇస్తున్నామో అవి ఫాలో అవుతే మీకు హ్యాపీగా ఈజీగా చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. ఏదైతే మనం ఏదైతే పొజిషనల్‌గా గాని మనం ఏదైతే చేస్తామో, దాంట్లో మనకి రెగ్యులర్‌గా మనం కాల్స్‌ని ఏదైతే ఇస్తున్నామో, దాంతో పాటుగా ఎలాగా మనం చేయడానికి అవకాశం ఉంటదో, అవన్నీ కూడా డీటెయిల్‌గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. నిన్నటి రోజున ఏదైతే హుండాయ్ బై చేయడం గాని, అదేవిధంగా హిందుస్థాన్ లిమిటెడ్ బై చేయడం గాని, మార్కెట్ కొంచెం టేక్ ఆఫ్ తీసుకుంటున్నప్పుడు అదేవిధంగా నిఫ్టీ గాని, బ్యాంక్ నిఫ్టీ గాని, పీఈస్ మనం ఏ విధంగా మనం క్యాష్ చేసాం అన్నది కూడా ఇక్కడ నేను డీటెయిల్‌గా చూపిస్తాను. అదేవిధంగా మన స్టూడెంట్ ఎవరైతే మనకి చేసి మనకు పంపించారో దాంట్లో మనకి ఇది డెఫినిట్‌గా అంటే రెగ్యులర్‌గా మనం ఏదైతే చేస్తామో దాంట్లో మనకి వచ్చినటువంటి ప్రాఫిట్స్ సంబంధించినవన్నీ కూడా మనం డీటెయిల్‌గా చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ మనం రెగ్యులర్‌గా కన్సిస్టెంట్‌గా మనం ట్రేడ్ చేసిన దాంట్లో కూడా నిన్నటి రోజు స్కాల్పింగ్‌లో ఒక 2, 3 ట్రేడ్స్ చేయడం జరిగింది. అద్భుతమైన ప్రాఫిట్ తీయడం జరిగింది. అదేవిధంగా దీని రోజున మనకి ఏదైతే జోన్ ఐడెంటిఫికేషన్ ఏ విధంగా చూడాలి, దాని నుంచి ఏ విధంగా నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు మనకి ఆ ఐడెంటిఫికేషన్ దొరుకుతది. అక్కడి నుంచి ఎనీ హై యూ కెన్ సెల్ అనేది మనం ఏ విధంగా దాంట్లో చేసి సక్సెస్ అవుతాము. దాని యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఏ విధంగా చూడాలి, దాని యొక్క రిజల్ట్‌ని ఏ విధంగా ఐడెంటిఫై చేయగలిగితే మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్ అవుతది. మార్కెట్‌లో ఆ డ్రాస్టికల్ ఫాల్‌ని ఏ విధంగా పట్టుకోగలుగుతాము. ఇలాంటియన్నీ కూడా స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్‌కి మనకి ఏదైతే అదాని ఎంటర్‌ప్రైజ్ కానీ, అదేవిధంగా అదాని పోర్ట్ కానీ నిన్నటి రోజున, మొన్నటి రోజున మన లాస్ట్ 2 డేస్ నుంచి కూడా అదాని పోర్ట్ గాని, అదాని ఎంటర్‌ప్రైజ్ కానీ మన జోన్ ఏదైతే సప్లై జోన్ వచ్చేసిందో అక్కడి నుంచి మనకి ఏ విధమైనటువంటి మనకి రెగ్యులర్‌గా మనకి చేయగలిగాము. అదేవిధంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా మనకు సప్లై జోన్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మనం డౌన్ ట్రెండ్‌లో దాన్ని ఏ విధంగా క్యాష్ చేసాము. ఏదైతే 850 దగ్గర నుంచి 820 ఆ రేంజ్‌కెళ్ళిన దగ్గర నుంచి కూడా మనం దాని నుంచి మనం ఎటువంటి సప్లై జోన్ నుంచి మనం ఇక్కడ ఏదైతే 800 దగ్గర నుంచి ఆ సప్లై జోన్ దగ్గర నుంచి మళ్ళీ 775 వరకు కూడా మళ్ళీ మనం ఏ విధంగా తీసుకున్నాము. దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం దాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాము. ఐడెంటిఫై చేస్తే దాంట్లో ఏ విధంగా మనం హోల్డ్ చేసుకొని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా ఏ విధంగా మనం తీస్తాం అన్నీ కూడా డీటెయిల్‌గా చెప్పడానికి అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఈ నెక్స్ట్ 3 డేస్ కూడా ఏదైతే 2 మెంబర్స్‌ని అలౌ చేస్తాం మనం 2 మెంబర్స్ కూడా వన్ ఆన్ వన్ క్లాస్ చెప్పడమే కాకుండా వాళ్ళకి డీటెయిల్‌గా ఇవ్వడమే కాకుండా లైవ్‌లో నెక్స్ట్ వీక్ ఈ వీక్ చెప్పింది నెక్స్ట్ వీక్ లైవ్‌లో ఇది కూడా లైవ్‌లో నిన్నటి రోజున లైవ్‌లో మనం ట్రేడ్ చేసినంటే అయితే ముందుగానే మనం మార్కెట్ అయితే డౌన్ ట్రెండ్‌కి వస్తుందని చెప్తున్నాం. ఈరోజు కూడా అదే విధంగా గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత పుల్ బ్యాక్ ఉంటది. ఆ పుల్ బ్యాక్‌ని క్యాష్ చేస్తాం. మళ్ళీ కన్సాలిడేషన్ అయిన తర్వాత 11:30 దగ్గర కన్సాలిడేషన్ అయిన తర్వాత దానికేంటంటే మార్కెట్ యొక్క మూవ్‌మెంట్స్ మనం రెగ్యులర్‌గా గమనించడం వల్ల, రెగ్యులర్‌గా దాంట్లో మార్కెట్‌లో ఉండటం వల్ల ఇయన్నీ కూడా మనకు తెలియడానికి సాధ్యపడతా ఉంటాయి. దాన్ని ఆ విధంగా ట్రేడ్ చేసుకున్నట్టయితే మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఈరోజు స్టాక్స్‌లో ఏ స్టాక్స్‌లో మూవ్‌మెంట్ వస్తదో, ఆ స్టాక్‌లో మొమెంటమ్ స్టాక్స్‌ని కూడా మనం ఐడెంటిఫై చేసుకొని, ఏదైతే మ్యాక్స్ వెల్త్ గాని, అదేవిధంగా గాడ్రేజ్ కన్స్యూమర్ గాడ్రేజ్ ఇండస్ట్రీస్ కానీ, అదేవిధంగా మనకి ఏదైతే మార్కెట్‌లో మనకి టేక్ ఆఫ్ తీసుకొని ముందుకెళ్తాయో, అలాంటి స్టాక్స్‌లో మనకి రెగ్యులర్‌గా కన్సిస్టెంట్‌గా ప్రాఫిట్స్ రావడం కోసం మనం చేసే దాంట్లో ప్రయత్నంగానే, ఈరోజు కూడా మనకి మ్యాక్స్ వెల్త్ అదేవిధంగా దానికి సంబంధించిన స్టాక్స్‌లో గాడ్రేజ్ ఇండస్ట్రీస్ కానీ, గాడ్రేజ్ అదే బయోకాన్ గానీ, పాలీక్యాబ్ కానీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా ఈ రోజున మనం దాంట్లో మార్కెట్ ఇచ్చిన దాంట్లో కూడా పేపర్ ఇచ్చిన దాంట్లో కూడా ఈ ఈ ఈ స్టాక్స్ అన్నిటిని కూడా మనం రికమెండ్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే మనం ఈటిల్లో మనకి ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుని వెళ్తే అదేవిధంగా మ్యాక్స్ హెల్త్ కానీ, గాడ్రేజ్ ఇండస్ట్రీస్ కానీ, బయోకాన్ కానీ, పాలీక్యాబ్ కానీ, ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ మార్కెట్స్ కొంచెం దీంట్లో అక్యుములేట్స్ ఎనీ డౌన్ ట్రెండ్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్యుములేట్ చేసుకున్నా సరే మనకి ఎక్స్ట్రార్డినరీ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎవర్ గ్రీన్ స్టాక్స్ అయినటువంటి మ్యాక్స్ హెల్త్ కానీ, లేకపోతే పాలీక్యాబ్ కానీ మార్కెట్‌లో కొంచెం ఏదైతే ఆటోమొబైల్ దాంట్లో మంచి గేమ్ చేంజింగ్ పాయింట్ అయినటువంటి ఈవీ వెహికల్స్‌లో ఎక్సైడ్ ఇండస్ట్రీస్ కానీ, ఇవన్నీ కూడా మంచి రేంజ్‌లోకి వెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. థాంక్ యూ. హావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.